నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గాలికి వదిలేసిన పంచాయతీ వ్యవస్థ. ఇది పంచాయతీ సర్పంచ్, పంచాయతీ గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యమా? గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రభుత్వాలు లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు పోయినా వైసీపీ ప్రభుత్వంలో నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వీటికి ఇప్పుడు కొత్త రూపు రేఖలు తెచ్చేనా, లేదా వైసీపీ సర్పంచులుగా కొనసాగుతున్న వాళ్ళు ప్రస్తుత గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి పదంలో నడిపించేనా? ప్రస్తుతం కొంతమంది గ్రీన్ అంబాసిడర్లకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు నిరాసక్తితో విధులకు వస్తున్నారు. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అలంకారప్రాయంగా మాత్రమే సిద్ధవటం మండలంలో ముఖ్యంగా మాధవరం 1లో చెత్తను వేస్తున్నారు. ఈ పొడి చెత్తను వేసుకునే దానికి తొట్టులండి. ఇక్కడ గతంలో ఉన్నటువంటి తడి చెత్తను వర్మి తయారు చేయడానికి ప్రధానంగా నీళ్లు ఉండాలి. దాని పొడి చెత్త అంటారు. జిల్లాలో మనమే అమ్మే డబ్బు కట్టింది తెలుసా? దొంగలించబడినది. ఆ మోటారు కూడా నేను రాకముందే మోటారు దొంగలించబడినది అని చెప్పడం జరిగింది. అది సర్పంచ్ గారు కూడా కేసు పెట్టారు. మళ్ళా రికవరీ అయిందని కూడా తేల్చింది. తర్వాత వచ్చేసి అప్పుడు గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు తక్కువగా ఉన్నారు. నేను వచ్చేళ్ళకే ఇద్దరిని అపాయింట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే కన్నా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వండుకొని ప్రధానంగా వర్మి తయారు చేయాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ కోసం గ్రామ పంచాయతీ